ఈరోజు పప్పు చెక్క తయారు చేస్తామండి. ఎలా తయారు చేయాలి అది ఈరోజు చూసి నేర్చుకుందాము. కావాల్సిన పదార్థాలు చెప్తా వినండి. నేనైతే 1 కేజీ శనగగుళ్ళు తీసుకున్నాను, కేజీన్నర బెల్లం తీసుకున్నాను, ఒక కొబ్బరి చిప్ప, ఒక 10 యాలక్కాయలు తీసుకున్నా. ఈ బాగా వేయించుకోవాలి. ఈ ఏడుశనగగుళ్ళు బాగా వేయించుకోవాలి. పొట్టు ఊడిపోయి గింజలు తెల్లగా కనపడాలి, లోపల మాడకూడదు. అంటే పోసిన దాని నుంచి తిప్పుతూ ఉండాలి. 1 కిలోన్నర బెల్లం బాగా ముక్కలుగా నలగొట్టుకోవాలి. యాలక్కాయలు దీంట్లో వేసి బాగా నలగొట్టుకోవాలి. ఎండు కొబ్బరి చిప్ప ఒకటి ఇట్లా బాగా పెచ్చులు వచ్చేటట్టు తురుము పట్టుకోవాలి. దాంట్లో బాగా పలుకులుగా ఉంటే బాగా కనపడతా ఉంటే బాగా రుచిగా ఉంటుంది. ఇగోండి శనగగుళ్ళు బాగా వేయించుకొని పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకున్నాము. కొబ్బరి బాగా పలచగా తురుము పట్టేసాం, మెత్తగా కాకుండా చెక్కలుగా తురుము పట్టాము. యాలక్కాయలు కూడా పొడి చేసి మెత్తగా పెట్టుకున్నాం రెడీగా. కేజీన్నర బెల్లం అయితే నలగొట్టి ముక్కలు చేశానండి. ముక్కలు చేసి ఈ గిన్నెలో వేసుకోవాలి. కాసిని నీళ్లు పోసుకోవాలి. అది ఒక పావు గ్లాసు, పావు టీ గ్లాసు. ఇంకా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఇక బెల్లం అంతా కరిగి బాగా బెల్లం కరిగి పాకం రావాలి. ఇట్లా ఒకసారి ఇట్లా ప్లేట్లో నీళ్లు పోసుకొని ఇది పాకం దీంట్లో వేస్తే కనుక అప్పుడు ఇట్లా చూసుకోవాలి, వచ్చిందా రాలేదా. అంటే ఇది గట్టిగా ఉండాలన్నమాట, లేకపోతే పప్పు చెక్క వచ్చేదానికి కుదరదు, ఇరిగిపోయింది. ఇది బాగా రాలేదు పాకం, ఇంకాసేపు ఆగాలి. ఇదిగోండి పాకం ఇట్లా రావాలి. ఇట్లా వంట తీసి పైకి తీస్తే ఇట్లా ముద్ద గట్టిగా అవ్వాలి. అదిగో అట్ట కొడితే గట్టిగా ఉండాలి. ఇప్పుడు వచ్చింది పాకం, వచ్చింది. ఇటు రావాలి, అది ఇటు రావాలి. ఇదిగోండి కొబ్బరి అంటే యాలక్కాయల పొడి, ఏడుశనగ పప్పు పోసి బాగా తిప్పుకోవాలి. అంతా కలవాలి. మిక్సింగ్ కొబ్బరి యాలక్కాయల పొడి అంతా కలిసిపోవాలన్నమాట. బాగా తిప్పుకొని ఇదిగోండి ఒక పట్ట తడిపి పెట్టుకోవాలి ముందు రెడీగా. ఇట్లా పక్క బాగా ఆరిపోతే గట్టిపడిద్ది, రాదు పలచగా. ఒకసారి పలచగా వేడి మీదనే ఆరిపోకుండా వేడి మీద బాగా నున్నంగా చేసుకోవాలి. అది ఒక 2 గంటల సేపు ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలి దీన్ని. పప్పు చెక్క పట్ట మీద పోసి 2 గంటలు అయిపోయింది. ఒకసారి పప్పు చెక్క చూద్దాం ఎట్టుందో. ఇదిగో చూడండి, చక్కగా నీట్గా లేచిపోయింది చెక్క. చూడండి ఎట్టుందో. ఒక
ముక్కలు ముక్కలు చేసి ఒక బాక్స్లో సర్దుకుంటే బాగుంటుంది, బాగా రుచిగా.